ఎలీ కోహెన్, మొసాద్ టాప్ స్పై, ఇజ్రాయెల్ గ్రేటెస్ట్ హీరో. మొసాద్ హిస్టరీలోనే గొప్ప మిషన్లలో ఒకటైన ఆపరేషన్ సిరియా అతడు చేసిందే. 6 డేస్లో వార్లో ఎలీ కోహెన్ ఇచ్చిన కీలక సమాచారంతోనే ఇజ్రాయెల్ విజయం సాధించింది. అలాంటి టాప్ స్పై 1965లో సిరియా రాజధానిలో బహిరంగంగా ఉరితీయబడ్డాడు. ఆ రోజు నుంచి అతడి డెడ్ బాడీ కోసం ఇజ్రాయెల్ చేయని ప్రయత్నం అంటూ లేదు. ఇప్పుడు సిరియా మొత్తాన్ని ఎలీ కోహెన్ మృతదేహం కోసం జల్లెడపడుతుంది. ఇంతకు 1965లో ఉరితీయబడ్డ ఎలీ కోహెన్ మృతదేహం ఎక్కడ ఉంది? ఇన్నేళ్లుగా అతడి డెడ్ బాడీ కోసం మొసాద్ ఎందుకు అన్వేషిస్తోంది? 1965లో కోహెన్ను ఉరితీయడానికి కొన్ని గంటల ముందు ఏం జరిగింది? వాచ్ దిస్. సిరియాలో సరికొత్త మిషన్ స్టార్ట్ చేసిన మొసాద్ గ్రేట్ స్పై డెడ్ బాడీ కోసం జల్లెడ పడుతున్న ఆర్మీ. 1965 నాటి కోహెన్ మృతదేహాన్ని ఎక్కడ దాచారు? 1967 జూన్ 5 ఇజ్రాయెల్ హిస్టరీలోనే గ్రేటెస్ట్ యుద్ధాల్లో జస్ట్ 6 రోజుల్లో ముగిసిన యుద్ధం మొదలైంది. ఆ రోజే జూన్ 5న మొదలైన యుద్ధం జూన్ 10న ముగిసింది. ఇది చాలా వేగవంతమైన యుద్ధంగా మిలిటరీ పాఠాల్లో చెప్పుకుంటారు. ఈ యుద్ధానికి కారణం ఇజ్రాయెల్తో అరబ్ దేశాలకు ఉన్న విభేదాలే. ఈజిప్టు నాయకత్వంలో సిరియా, జోర్డాన్, ఇరాక్ యుద్ధంలో పాల్గొన్నాయి. కొన్ని అరబ్ దేశాలు పరోక్షంగా మద్దతిచ్చాయి. ఈజిప్టు యుద్ధ సన్నాహాలను గమనించిన ఇజ్రాయెల్ అద్భుతమైన ప్రణాళికను అమలు చేసింది. ఈజిప్టు, సిరియా, జోర్డాన్, ఇరాక్ దేశాల యుద్ధ సన్నాహాలు వారి శక్తిని తట్టుకోవాలంటే ముందుగా వారిని ఊహించని రీతిలో న్యూట్రలైజ్ చేయాలన్న నిర్ణయానికి ఇజ్రాయెల్ వచ్చింది. యుద్ధాన్ని తానే ముందుగా ప్రారంభించింది. 1967 జూన్ 5న ఆపరేషన్ ఫోకస్ పేరుతో ఈజిప్టు విమానాశ్రయంపై దాడులు చేసింది. యుద్ధ విమానాలను ధ్వంసం చేసింది. కొన్ని గంటల్లోనే ఈ విధ్వంసాన్ని ఇజ్రాయెల్ పూర్తి చేయడంతో ప్రపంచం అవాక్కయ్యింది. ఆ తర్వాత జోర్డాన్, సిరియా, ఇరాక్లపై ఇదే వ్యూహాన్ని అమలు చేసి విజయవంతమైంది. దీంతో యుద్ధంలో ఉన్న అరబ్ దేశాల గగనతలంపై ఇజ్రాయెల్ ఆధిపత్యం సాధించింది. ఆ తర్వాత భూతల దాడులకు దిగిన యూదు సైన్యం దూకుడుగా దూసుకువెళ్లి శత్రు భూభాగాలను చిక్కించుకుంది. ఈ యుద్ధంలో ఈజిప్ట్ నుండి సినాయి ద్వీపకల్పం, గాజా ప్రాంతాన్ని, జోర్డాన్ నుండి పశ్చిమ తీర ప్రాంతాన్ని, తూర్పు జెరూసలేం ప్రాంతాన్ని, సిరియా నుండి గోలన్ హైట్స్ని స్వాధీనం చేసుకుని యుద్ధంలో పైచేయి సాధించింది. ఈ యుద్ధంలో అరబ్ కూటమి దేశాలను ఓడించడంతో ఇజ్రాయెల్ మిడిల్ ఈస్ట్లో శక్తివంతమైన దేశంగా ఆవిర్భవించింది. అయితే 6 రోజుల ఈ యుద్ధంలో విజయం వెనుక ఒకరున్నారు. అతడే ఎలీ కోహెన్, మొసాద్ టాప్ స్పై. ఆపరేషన్ సిరియా ఇజ్రాయెల్ గూఢాచార సంస్థ మొసాద్ గ్రేట్ మిషన్లలో ఒకటి. ఈ ఆపరేషన్ ఎందుకు ప్రారంభించాల్సి వచ్చిందంటే 1960లో సిరియా, ఇజ్రాయెల్ దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇజ్రాయెల్ ఉత్తర సరిహద్దు ప్రాంతాన ఉన్న ప్రజలకు సిరియా ఆర్మీ నుంచి బెదిరింపులు రావడంతో వారు భయపడిపోయారు. ఈ ప్రభావం ఇజ్రాయెల్లో అనిశ్చితిని పెంచింది. ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా సిరియా రచిస్తోన్న ప్రణాళికలు, ఆ దేశంలో పరిస్థితులు, రాజకీయ పరిణామాలు, సైనిక కదలికలను తెలుసుకునేందుకు ఒక ఏజెంట్ అవసరం ఏర్పడింది. ఈ పని పూర్తి చేసేందుకు ఎలీ కోహెన్ నియమితులయ్యారు. ఈయన ఈజిప్ట్లో జన్మించారు. ఎలీ కోహెన్ తల్లిదండ్రులు సిరియాలోని యూదుల సంతతికి చెందినవారు. ఎలీ గతంలో 2 సార్లు మొసాద్లో చేరడానికి ప్రయత్నించారు, కానీ విఫలమయ్యారు. అయితే 1960లో మొసాద్ సంస్థ ఎలీ కోహెన్ను గూఢాచారిగా నియమించుకుని శిక్షణ ఇచ్చింది. సిరియా వెళ్లి గూఢాచారిగా పనిచేసేందుకు సిద్ధం చేసింది. శిక్షణ అనంతరం ఎలీ కోహెన్ అర్జెంటీనాకు వెళ్లి తన ఐడెంటిటీని మార్చుకున్నారు. సిరియా తల్లిదండ్రులకు జన్మనిచ్చినట్లు విజయవంతమైన వ్యాపారవేత్తగా గుర్తింపు తెచ్చుకున్నారు. అక్కడే సిరియన్ ఇమిగ్రెంట్స్ గ్రూపులతో కలిసి పనిచేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాతే ఆపరేషన్లోకి దిగారు. సిరియాలోని రాజకీయ నాయకులు, సీనియర్ మిలిటరీ అధికారులు, దౌత్యవేత్తలు ఇలా అందరితోనూ పరిచయాలు పెంచుకున్నారు. ఆ తరువాత సిరియా అధ్యక్షుడిగా ఎదిగిన వ్యక్తితో కూడా స్నేహం చేశారు. 1962లో సిరియాలో ప్రభుత్వం మారింది. బాత్ పార్టీ అధికారంలో చేపట్టింది. ఈ అవకాశం కోసమే ఎలీ కోహెన్ ఎదురుచూశారు. అధికారుల నమ్మకాన్ని పొందారు. 1964లో సిరియా ప్రభుత్వం ఇజ్రాయెల్కు నీటి సరఫరా అందించే
జోర్డాన్ నది దగ్గర పెద్ద కాలువను నిర్మించాలని చూస్తోందన్న సమాచారాన్ని మొస్సాద్కు అందించారు. మొస్సాద్ ఇజ్రాయెల్ ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడంతో సర్కార్ వెంటనే స్పందించి నీటిని మళ్లించే ప్రణాళికలు అమలు చేసి సిరియా వ్యూహాన్ని దెబ్బతీసింది. మరోసారి సిరియా ముఖ్యమైన మిలిటరీ అధికారులతో కలిసి సిరియా ఇజ్రాయెల్ సరిహద్దు దగ్గర ఉన్న క్యాంపుకు వెళ్లారు. అక్కడి సైనికులు, ఆయుధాలు, సైనిక వ్యూహాలు అన్నింటినీ తెలుసుకుని ఆ సమాచారమంతా మొస్సాద్కు చేరవేశారు. దేశ రహస్యాలు శత్రుదేశానికి చేరడం సిరియాకు తలనొప్పిగా మారింది. ఇదంతా ఎవరు చేస్తున్నారో నిఘా పెట్టింది. కానీ ఏలీని గుర్తించడం తన వల్ల కాలేదు. చివరికి సోవియట్ యూనియన్ సాయం తీసుకుంది. సోవియట్ యూనియన్ సహాయంతో సిరియన్ ఇంటెలిజెన్స్ ఇజ్రాయెల్లోకి అతడి రహస్య రేడియో ప్రసారాలను గుర్తించింది. జనవరి 24, 1965న సిరియన్ అధికారులు అతని ఇంటిపై దాడి చేశారు. క్షమాపణ కోసం అంతర్జాతీయ అభ్యర్థనలు ఉన్నప్పటికీ కోహెన్ను మే 18, 1965న సిరియా రాజధాని డమాస్కస్లో బహిరంగంగా ఉరితీశారు. ఎలీ కోహెన్ను అప్పుడే గొప్ప దేశభక్తుడిగా ఇజ్రాయెల్ కీర్తించింది. ఎలీ కోహెన్ జీవిత కథ ఆధారంగా ది స్పై పేరుతో వెబ్ సిరీస్ కూడా తీశారు. అయితే ఉరితీసిన తర్వాత మృతదేహాన్ని ఎక్కడ దాచిపెట్టారనేది ఇప్పటికీ రహస్యంగానే ఉంది. సిరియన్ అధికారులు ఎప్పటికప్పుడు కోహెన్ మృతదేహాన్ని లొకేషన్లు మార్చినట్లు తెలుస్తోంది. అందుకే మొస్సాద్ అంతటి నిఘా సంస్థ కూడా తమ దేశ రియల్ హీరో మృతదేహాన్ని దాచిన స్థలాన్ని గుర్తించలేకపోయింది. కోహెన్ మృతదేహాన్ని తెప్పించేందుకు ఖైదీలను విడుదల చేస్తామని సిరియాకు ఇజ్రాయెల్ ఆఫర్ ఇచ్చినా తిరస్కరించింది. అయితే 2018లో మొస్సాద్ సిరియా నుండి కోహెన్ చేతి గడియారాన్ని సంపాదించగలిగింది. ఆ తర్వాత కోహెన్ డెడ్ బాడీ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఆ ప్రయత్నాల్లో భాగంగానే ఇప్పుడు మరోసారి ఆపరేషన్ సిరియా ప్రారంభించింది మొస్సాద్. నిజానికి సిరియాలో బషర్ అల్ అసద్ ఉన్నంతవరకు ఇజ్రాయెల్ గూఢచారి మృతదేహాన్ని స్వదేశానికి రప్పించడం ఇంపాసిబుల్. కానీ అంతర్యుద్ధం తర్వాత అసద్ రష్యా పారిపోయారు. ఇదే సమయంలో సిరియాలో ఇజ్రాయెల్ యాక్షన్ మార్చింది. అక్కడి ఆయుధ స్థావరాలే లక్ష్యంగా భీకర దాడులకు దిగుతోంది. పైగా సిరియా రెబల్స్ ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలకు మొగ్గు చూపుతోంది. ఇలాంటి తరుణంగా ఎలీ కోహెన్ మృతదేహాన్ని దాచిపెట్టిన ప్రాంతం గుర్తించడం పెద్ద కష్టమేం కాదు. మృతదేహం దొరకకపోయినా కనీసం అవశేషాలనైనా కనిపెట్టి మాతృదేశానికి తీసుకెళ్లాలనేదే మొస్సాద్ ఆలోచన. అలా జరిగితే కోహెన్ను ఇజ్రాయెల్ ఎప్పటికీ మరచిపోలేని విధంగా గౌరవించుకునే వీలుంటుంది. దేశం కోసం ప్రాణాలిచ్చిన హీరోకి అది దక్కాల్సిందే. అందుకే సిరియాను జల్లెడ పట్టేందుకు సిద్ధమైంది మొస్సాద్. మరి ఈ విషయంలో మొస్సాద్ విజయం సాధిస్తుందేమో చూడాలి.